ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైల్వే స్టేషన్ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? ఏకంగా 44 ప్లాట్ఫామ్లు ఉండడం దీని ప్రత్యేకత. నిత్యం సుమారు 660 రైళ్లు ఈ స్టేషన్ గుండా రాకపోకలు సాగిస్తూ ఉంటాయి. రోజు 1.25 లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందిస్తోంది. దీంతో గిన్నీస్ వరల్డ్ రికార్డులో చోటు కూడా దక్కించుకుంది. ఇక ఈ రైలు 122 ఏళ్ల క్రితం నిర్మాణం చేయబడిన ఈ రైల్వే స్టేషన్ కు సంబంధించిన చరిత్రను ఈ రోజు తెలుసుకుందాం. అమెరికాలో ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైల్వే స్టేషన్ ఉంది. న్యూయార్క్ నగరంలోని గ్రాండ్ సెంట్రల్ టెర్మినల్ రైల్వే స్టేషన్ ప్రపంచంలోనే అత్యధికంగా 44 ప్లాట్ఫామ్లు ఉన్న రైల్వే స్టేషన్ గా గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సాధించింది. భూమిపైనే కాకుండా భూగర్భంలోనూ ఈ న్యూయార్క్ గ్రాండ్ సెంట్రల్ టెర్మినల్లో ప్లాట్ఫామ్లు ఉన్నాయి. 48 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ టెర్మినల్ నుంచి రోజు సుమారు 660 రైళ్లు ప్రయాణిస్తుంటాయి. దీంతో నిత్యం 1.25 లక్షల మంది ప్రయాణికులను నిర్వహిస్తుంది. 1903లో మొదలైన ఈ గ్రాండ్ సెంట్రల్ టెర్మినల్ నిర్మాణం 1913 వరకు పూర్తి చేశారు. ఇక ఈ చారిత్రక రైల్వే స్టేషన్ లో ఉన్న రహస్యమైన వాల్డ్ ఆఫ్ ప్లాట్ఫామ్ వింత వస్తువులకు ప్రసిద్ధి చెందిన లాస్ట్ అండ్ ఫౌండ్ విభాగం కూడా ఉన్నాయి. ఈ చారిత్రక న్యూయార్క్ గ్రాండ్ సెంట్రల్ టెర్మినల్ రైల్వే స్టేషన్ అమెరికాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఒక కీలక మైలురాయిగా నిలిచింది. ఈ టెర్మినల్లో మొత్తం 44 ప్లాట్ఫామ్లు ఉన్నాయి. ఈ ప్లాట్ఫామ్లు 2 ఫ్లోర్లలో విస్తరించి ఉన్నాయి. పైన ఫ్లోర్ లో 41 ట్రాకులు ఉండగా గ్రౌండ్ ఫ్లోర్ లో 26 ట్రాకులు రైలు ప్రయాణించేలా ఏర్పాటు చేశారు. ఈ రైల్వే స్టేషన్ లో ఉన్న చాలా రైల్వే ట్రాకులు ప్లాట్ఫామ్ల కారణంగా ఒకేసారి ఎక్కువ రైళ్లు రాకపోకలు సాగించడానికి మాత్రమే కాకుండా భారీగా వచ్చే ప్రయాణికుల రద్దీని కూడా సులభంగా ప్రయాణాలు చేసేలా చేస్తుంది. 19 హెక్టార్లు అంటే సుమారు 48 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ గ్రాండ్ సెంట్రల్ టెర్మినల్ రైల్వే స్టేషన్ మీదుగా రోజుకు సుమారు 660 మెట్రో నార్త్ రైళ్లు నడుస్తుండగా మొత్తం దాదాపు 1.25 లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందిస్తుంది. ఈ టెర్మినల్లో రహస్యమైన వాల్డ్ ఆఫ్ ప్లాట్ఫామ్ ఉన్నట్లు స్థానికులు చెబుతారు. అంతేకాకుండా లాస్ట్ అండ్ ఫౌండ్ విభాగంలో అనేక వింత వస్తువులకు ప్రసిద్ధి చెందింది. న్యూయార్క్ లోని పార్క్ అవెన్యూ 42వ వీధి కూడలిలో ఉన్న ఈ టెర్మినల్ కేవలం రవాణా కేంద్రమే కాకుండా ఒక నిర్మాణ అద్భుతమని సాంస్కృతిక చిహ్నంగా కూడా ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయ్యింది. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ చేయండి.